హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 9. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సునీత మనసంతా కాస్త కంగారుగా ఉంది. విక్రమ్ అంజలి కోసం తెలుసుకొని సాయం చేస్తాను అంటాడు, లేక నా వల్ల కాదు అని చేతులెత్తేస్తాడు, ఏమంటాడో అని ఆమె ఆవేదన చెందుతూ ఉంది. అంతలో అతని స్వభావం తెలిసిన ఆమె అతని మీద ఆశ పెట్టుకొని, లేదు, ఖచ్చితంగా విక్రమ్ సహాయం చేస్తాడు. ఆమె కథ వింటే ఎవరికైనా సరే జాలి కలుగుతుంది. ఖచ్చితంగా సాయం చేస్తారు విక్రమ్ గారు అని విక్రమ్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది సునీత. విక్రమ్కి సునీత అంటే పిచ్చిష్టం. అతను వృత్తిరీత్యా చాలా బిజీగా ఉంటాడు. అతను ఎన్నో కేసులు, గొడవలు, నేరస్తులు ఆట కట్టించడంలో విక్రమ్ ఎప్పుడు బిజీగా ఉంటాడు. కానీ అందులో కూడా సునీత కోసం ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటాడు. ఆమె అంటే అతనికి అంత ఇష్టం. మొదటిసారిగా సునీత అతన్ని పర్సనల్గా మీట్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. విక్రమ్ ఆమె కోసం రెడ్ రోజెస్ తీసుకుని వెళ్ళాడు. కానీ అతని మనసులో ఆమెపై కాస్త కోపం కలుగుతూ ఉంది. సునీతని తిట్టుకుంటున్నప్పుడు ఎవరైనా లవర్ని టెంపుల్కి రమ్మని చెప్తారా? పిచ్చిది సునీత. కనీసం కాస్త రొమాంటిక్గా మాట్లాడడానికి కూడా నాకు ఛాన్స్ లేని చోటు సెలెక్ట్ చేసుకుందేంటో అని విసుక్కుంటూ లోపలికి వెళ్తున్నాడు విక్రమ్. విక్రమ్ అంతలో అతనికి అంజలి గుర్తుకొచ్చి, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, అక్కడ అంజలి ఉంటుంది కదా, చూస్తే ఏమనుకుంటుంది అని విక్రమ్ ఆలోచనలు కట్టిపెట్టి టెంపుల్లో అడుగుపెట్టాడు. అతనికి దూరంగా ఒక దగ్గర సునీత కూర్చొని కనిపించింది. ఆమె అందాన్ని దూరం నుంచే తనివి తీరా చూసుకుంటూ, నా బుజ్జమ్మ ఎంత అందంగా ఉంది, ఈ రఫ్ పోలీసోడ్ని లవర్ బాయ్ని చేసి ఆమె చుట్టూ పిచ్చోళ్ళ తిప్పుకుంటూ నాకు జెండుబామని బిరుదిచ్చింది అని నవ్వుకున్నాడు విక్రమ్. ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటో మరి. విక్రమ్ లాంటి పోలీస్ సింహం ఆమె దగ్గర టిపీమని పడిపోయాడు. అంతే, విక్రమ్కి ఆమెను చూడగానే మబ్బుల్లో తేలిపోయినట్టు అయిపోయి పరుగులు పెడుతూ మరీ ఆమె చెంతకు వెళ్ళి నిలిచాడు. సునీతకు అతన్ని చూడగానే గుండె జల్లుమంది. అతని కళ్ళల్లో ఆమెపై ఉన్న ఇష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆమెపై కూడా విక్రమ్ అంటే చాలా ఇష్టం ఉంది. అతన్ని కాదు అనడానికి సరైన కారణం ఒక్కటి కూడా ఆమె దగ్గర లేదు. అతను సునీత కన్నా అందంగా, హుందాగా ఉంటాడు. మంచి హోదాలో ఉన్న పోలీస్ ఆఫీసర్. చెప్పాలి అంటే మంచి వ్యక్తిత్వం గలవాడు. సింపుల్గా చెప్పాలి అంటే సెక్యూరిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటివాడు. విక్రమ్ అతని లాంటి హస్బెండ్ వస్తే జీవితంలో కష్టం అనేదే తెలియకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటాడని ఖచ్చితంగా చెప్పగలరు. కానీ సునీతకు అంత అర్హత ఉందో లేదో, తన వల్ల విక్రమ్కి సమస్యలు వస్తాయో ఏమో అనే సందేహంతో అతనికి దూరంగా ఉంటూ ఆమె బాధపడి అతన్ని కూడా బాధ పెడుతూ వస్తుంది. కానీ అంజలి కారణంగా సునీత అనుకోకుండా విక్రమ్కి దగ్గరవుతూ వస్తుంది. ఆమెకు విక్రమ్ని అంత దగ్గరగా చూస్తుంటే మనసు అదుపు తప్పుతూ కంట్రోల్లో ఉండనికుంటుంది. ఎంతో కష్టం మీద ఆమె మనసు అదుపులో పెట్టుకొని నార్మల్గా నిలబడింది సునీత. హాయ్ సునీత అని ఎంతో ఆర్తిగా పిలిచాడు విక్రమ్. ఆమె కాస్త తడబడుతూ హాయ్ విక్రమ్ గారు అని నవ్వుతూ పలికింది. విక్రమ్ ఆమెకు అతను తెచ్చిన ఫ్లవర్స్ అందించి ఎంతో ఆరాధన భావంతో చూస్తూ ఆమె పక్కనొచ్చి కూర్చున్నాడు. సునీత ఫ్లవర్స్ అందుకొని వావ్, చాలా బాగున్నాయి అని చెప్పి చిన్నగా నవ్వింది. విక్రమ్ కూడా నవ్వుతూ సునీత ఎలా ఉన్నావు, నీ హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు ఎటువంటి హెల్త్ కంప్లైంట్ లేదు కదా అని అడిగి అంజలి కోసం చుట్టూ చూశాడు. సునీత నవ్వుతూ ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. విక్రమ్ గారు ఏంటి అంజలి కోసం చూస్తున్నారా? వస్తుంది.
అంజలి ప్రదక్షిణాలు చేస్తుంది అని నిట్టూరుస్తూ చెప్పుకొచ్చింది. అభి సార్కి తను నచ్చాలి అని 101 ప్రదక్షిణాలు చేసేందుకు మొక్కుకుంది. విక్రమ్కి అర్థం కానట్టు వాట్ కమ్ అగైన్, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కాలేదు సునీత అని ప్రశ్నించాడు విక్రమ్. సునీత చిన్నగా నిట్టూర్చి ఆఫీస్లో జరిగిన సంఘటన చెప్పింది. అభిరామ్ సార్కి అంజలికి జాబ్ ఇవ్వడం నచ్చలేదు. ఆమె క్వాలిఫికేషన్ సరిపోదని రిజెక్ట్ చేస్తున్నారు. ఆమె టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి 1 వీక్ టైం ఇచ్చారు. అంజలి చాలా అప్సెట్ అయింది. అందుకే తన బాధ దేవునికి చెప్పుకుంటుంది అని సునీత కూడా బాధపడింది. విక్రమ్కి ప్రాబ్లం అర్థమైంది. అంజలి కోసం అభితో మాట్లాడి ఆమెకు సహాయం చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ధైర్యంగా, చూడు సునీత, ఇలాంటి మొక్కులు ఏవీ అక్కర్లేదు. ఆమె కాళ్ళు నొప్పి పెడతాయి, వద్దు, ఆపేమని చెప్పు. నేను అభితో మాట్లాడతాలే. ఈ విషయం అయ్యి హెల్ప్ అడగాలి అని నన్ను పిలిచావా అని సింపుల్గా నవ్వాడు. సునీత అతని మాటల్లో అంతరార్థం ఏంటో తెలుసుకొని విచారంగా చూస్తూ, కాదు విక్రమ్ గారు, అభిరామ్ సార్ అంజలి జాబ్ విషయంలో అబ్జెక్షన్ చెప్పారని, ఆయన వచ్చే వరకు మాకు తెలీదు. ఉన్న సమస్యలు చాలవని ఇదొకటి. అసలు విషయం వేరే ఉంది విక్రమ్ గారు అని ఆమె కోసం బాధపడుతూ చెప్పింది సునీత. విక్రమ్ సునీత ఆవేదన అర్థం చేసుకుని ఎంతో అభిమానంగా సునీత చేయి పట్టుకొని అతని గుండెలకు హత్తుకొని, హే సునీత, నేనున్నాను, నువ్వేం చెప్పాలి అనుకున్నా సందేహించకుండా చెప్పు అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి అడిగాడు. సునీత అతని వైపు పరవశంగా చూస్తూ థ్యాంక్స్ అని చెప్పి అంజలి కోసం చెప్పడం ప్రారంభించింది. విక్రమ్ గారు, అంజలి కేవలం అనాథ అన్నది ఒక్కటే ఆమె సమస్య కాదు. తనని ఎన్నో ఏళ్లుగా కొన్ని కలలు వెంటాడుతూ వస్తున్నాయి. ఆమె ఆ కలలు దడిసి కొన్నిసార్లు నిద్రపోవడానికి కూడా భయపడేది. అంటే నమ్ముతారా? అలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది. ఆ సమయంలో ఒక ఈడియట్ అంజలిని దారుణంగా ఏడిపించి మాయమైపోయాడు. పాపం అంజలి భరించలేకపోయింది. చాలా బాధపడింది. ఎంతలా కన్నీళ్లు పెట్టుకుందో నాకు తెలుసు. వాణ్ణి తలుచుకుంటే కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఒక్కసారి వాడు కనిపించాలి, నా చేతులు అయిపోతాడు అని ఆవేశపడుతూ చెప్పుకొస్తుంది. విక్రమ్ అడ్డుపడుతూ, ఎవడాడు అంజలిని ఏడిపించింది? వాడికి ఎముకలు విరగొడతాను, తీసుకొచ్చి అంజలి కాళ్ళ మీద పడేస్తాను, పడేసి తీసుకొచ్చి అని ఆవేశంగా వాడి వివరాలు అడిగాడు విక్రమ్. సునీత దిగాలుగా, తెలీదు, వాడెవరో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, అంతేకాకుండా వాడు చేసిన పనికి అంజలి కలల అలజడి మరింత ఎక్కువైంది. ఆమె కలలోకి కూడా వాడు వచ్చి ఆమెను ఏడిపిస్తున్నాడు తెలుసా అండి. నేను కూడా వాడిని చూడలేదు, దొరకని కైమా కొట్టేస్తాను. నాకు వాడి మీద అంత కోపం ఉంది. అదేవిధంగా అంజలి అయితే వాడి నీడను కూడా భరించలేనంత అసహ్యం వేస్తుంది. ఎవరూ క్షమించిన అంజలి మాత్రం వాడిని జన్మలో క్షమించదు. వాడి మొహం కూడా చూడదు. అంత కోపం తెప్పించాడు. వాడు ఈడియట్ అని ఆవేశంగా చెప్తుంది విక్రమ్. నేను చూశాను. అంజలి అతన్ని కలలో చూసి ఎంతగా భయపడిందో, ఎంతగా బాధపడిందో, ఎలా కలవరించిందో. అంజలి అతన్ని జన్మలో మళ్ళీ కలవకూడదని అతని జాడ కూడా భరించలేక ఎలా అరుస్తూ నిద్రలేచిందో చూశాను. ఇంకా భరించలేక వెంటనే అంజలిని తీసుకెళ్ళి సైకియాట్రిస్ట్ని కలిసి ఆమె ప్రాబ్లం చెప్పాను. అతను అంజలిని హిప్నోసిస్ చేసి కొన్ని నిజాలు తెలుసుకున్నారు అని విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ సునీత చెప్పింది విని బాధపడ్డాడు. అంతలో కాస్త భయంగా ఆశ్చర్యపోతూ కంగారు పడుతూ కనిపించాడు. ఆమె చెప్పిన దానికి అతని గుండె వేగంగా కొట్టుకుంది. అతని మనసులో ప్రశ్నించుకుంటున్నాడు. సునీత అంజలి కోసం చెప్తుంది, ఎవరో తనని ఏడిపించారని. అదేవిధంగా అభిరామ్ కూడా ఒక అమ్మాయిని ఏడిపించాడు. ఆ అమ్మాయి పేరు కూడా అంజలియే. ఒకవేళ ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కటేనా? మావేని కాపాడింది సునీత చెప్తున్నా ఈ అంజలియేనా అని ప్రశ్నించుకుంటూ ఓ గాడ్ అనుకొని కంగారు పడ్డాడు. అంతలోని తేరుకొని, లేదు,
ఆమె వేరు. ఆ అంజలి ఈమె అయ్యే ఛాన్సే లేదు. ఇద్దరూ ఒకటే అయితే అభి అంజలిని ఆఫీస్‌లో చూశాడుగా. ఆమెను జాబ్‌లో నుంచి తీసేయాలి అనుకున్నాడు కూడా. అంటే ఖచ్చితంగా ఆమె వేరు. ఈమె వేరు. తను వెతికే అమ్మాయి ఈమె అయితే అభి ఈ పాటికి ఎగిరి గంతెయ్యడు. అంటే ఖచ్చితంగా అంజలి వేరు అని ఊపిరి తీసుకొని సునీత వైపు చూసి ఏమైంది సునీత? ఆ డాక్టర్ ఏం చెప్పారు? అని కంగారుగా అంజలి కోసం ఏం తెలిసిందో చెప్పమన్నాడు విక్రమ్. సునీత కొన్ని దారుణమైన సంఘటనలు చెప్పింది. విక్రమ్ గారు, అంజలికి 6 ఏళ్లు వయసున్నప్పుడు ఎవరో ఒకతను ఒళ్లంతా దెబ్బలతో ఎంతో అవస్థపడుతూ అంజలిని వెంట పెట్టుకొని అతని చేతిలో ఇంకో బాబుని కూడా వెంట పెట్టుకొని ఊటీలో ఉన్న మదర్ తెరిసా ఆశ్రమంకి వెళ్ళి ఒక రాత్రి వేళ అంజలిని అక్కడ ఉన్న మీరా మదర్కి అప్పచెప్పి ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అని తనతో ఆ పాప ఉంటే శత్రువు గుర్తుపట్టి చంపేస్తాడని భయపడుతూ అతని వెంట ఉన్న తన కొడుకుని మాత్రం అతనితో తీసుకుని వెళ్ళిపోయాడట. వెళుతూ అతని చెప్పాడంట, మళ్ళీ పుష్కరంకి పాప చేరవలసిన చోటుకి ఆమె నా భగవంతుడే చేరుస్తాడు అని. అందుకోసం ఆమెను రక్షించేందుకు ఒక రక్షకుడు ఖచ్చితంగా వస్తాడని, అవకాశం ఉంటే అతను కూడా తిరిగి వస్తాను అని, అంతవరకు పాప ఆచూకీ బయట వారికి తెలియనివ్వద్దు అని, కనీసం పాప పేరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అని ఇక్కడికి వచ్చే ముందు మీరా మదర్ అంజలికి చెప్పారట. ఆమెకు అంజలి అని పేరు కూడా మీరా మదరే పెట్టారట. అదేవిధంగా అంజలి కలలో కూడా ఎవరో అంజలి తండ్రిని చంపేశారు. అలాగే 6 ఏళ్ల పాపని కూడా చంపాలని చూస్తున్నారు ఆ కుటుంబం. అంతా ఇంక పాప తల్లి ఎంతో బాధపడుతూ అంజలిని ఒక వ్యక్తికి అప్పజెప్పి శశిమేఘనని కాపాడు, పాప కోసం ఊరు మొత్తం ఎదురు చూస్తుంది, మళ్ళీ పుష్కరానికి పాప తిరిగి రావాలి, ఆ రాక్షసుడు అంతమవ్వాలని చెప్తున్నట్టు ఆమెకు కనిపిస్తుందంట. అంతలోనే పాపకి ఆ పాప అమ్మ మెడలో తండ్రి గొలుసు వేసి ప్రమాణం తీసుకొని నువ్వు తిరిగి రావాలి, నీకోసం ఇక్కడ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని ఏడుస్తూ చెప్పడం, అక్కడి కుటుంబం మొత్తం ఎంతో బాధపడుతూ పాపని అతనికి అప్పచెప్పడం కనిపించిందంట. అంతలో పాప కొంతసేపటికి అమ్మ కోసం ఏడుస్తూ ఆ వ్యక్తిని వదిలి ఆ బంగ్లాకి తిరిగి పరుగులు పెడుతూ వచ్చింది. అంతలోనే దారుణం జరిగింది. పాప కంటికి భయంకరమైన దృశ్యం కనిపించింది. ఆ కుటుంబం మొత్తం ఉరితీయబడ్డారు. ఆ చిన్నారి కళ్ళు ఆ దారుణం నుంచి తట్టుకోలేకపోయాయి. పాప గట్టిగా అరవబోతే పాప కోసం పరుగులు పెడుతూ ఆమె వెనకే వచ్చిన అతను ఆ పాప నోరు నొక్కేశాడు. పాప తల్లి ఉరితాడికి వేలాడుతూ చివరి శ్వాస వదులుతూ ఉంటే మొత్తం కుటుంబ ప్రాణాలు వదులుతూ కనిపిస్తుంటే చూసి తట్టుకోవడం ఆ పాప వల్ల కాలేదు. భయంతో స్పృహ కోల్పోయింది. మొత్తం కుటుంబం ప్రాణాలు వదిలారు. ఆ పాప వెంట ఉన్న బాబు పేరు సూర్యతేజ అని అక్కడ పాపని రక్షిస్తున్న వ్యక్తి పిలుస్తున్నట్టు కూడా అంజలికి జ్ఞాపకం వచ్చింది. చివరికి పాపకి మెలకు వచ్చేసరికి పాప మీరా మదర్ దగ్గరుంది అని కన్నీళ్లు పెట్టుకొని చెప్పింది. చూడు విక్రమ్, ఎంత దారుణం. మొత్తం కుటుంబం 10-15 మందిని పైగా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. అందరూ ఉరివేసుకోబడ్డారు. కాదు ఉరివేసి చంపబడ్డారు అని భయంగా వణికిపోతూ అతని భుజం పట్టుకొని అంజలి గతం ఇది అని విక్రమ్ ఎంతో దారుణమని ఏడుస్తూ అతన్ని పట్టుకుంది సునీత. విక్రమ్ తల తిరిగిపోయింది. ఇంత దారుణమా? నమ్మలేని సత్యం. ఊహకందని బాధ అనుభవంలో ఎంత నరకం. అతను షాక్ తగిలినట్టు అయిపోయాడు. వణుకుతున్న కంఠంలో అడిగాడు, వాట్? ఇంత హారబుల్ ఫాస్ట్ అంజలి జీవితంలో జరిగిందా? దారుణం. ఎంత బాధని అనుభవించిందామె అని విక్రమ్ కూడా అంతటి దారుణాన్ని భరించలేక కన్నీళ్లు పెడుతూ ప్రశ్నించాడు. సునీత కళ్ళు తుడుచుకుంటూ విక్రమ్ ఇది జరిగింది. అంజలికి సంబంధించి చాలా పెద్ద కథయే ఉంది. ఆమె ఎవరు? ఎందుకు ఆమెని చంపాలని చూస్తున్నారు? ఆ కుటుంబం మొత్తాన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అసలు అంజలికి సంబంధించిన ఊరు ఎక్కడ ఉంది? ఆమె కన్నవారెవరు అని అన్ని ప్రశ్నలే.
ఏ ఒక్కదానికి సమాధానం తెలీదు. మొత్తం చిక్కుముడులున్నాయి. తెలిసిందల్లా ఒక్కటే. అంజలి చిన్నప్పటి పేరు శశిమేఘన. ఆ బాబు పేరు సూర్యతేజ. ఈ 2 పేర్లు తప్ప ఇంకొకటి తెలీదు. అంతేకాదు, అంజలి లెఫ్ట్ షోల్డర్ పైన ఒక బర్త్ మార్క్ ఉంది. విష్ణునామాలు, శంకుచక్రాలు కలగలిపి ఉంటాయి. నాకు తెలిసి ఇంతవరకు అలాంటి బర్త్ మార్క్ ఎక్కడా చూడలేదు. టాటూ వేసుకుంటే తప్ప అలా ఎవరికీ ఉండే ఛాన్స్ లేదు. అలాంటి మార్క్ అంజలి పుట్టుకతోనే ఉంది. ఆ ఆధారం ద్వారా కూడా అంజలి తన గమ్యం చేరుకునే అవకాశం ఉందేమో అనిపిస్తుంది నాకు అని అతని వైపు దీనంగా చూస్తూ, మీరు సాయం చేస్తారా? సుమారు 11 ఏళ్లకు ముందు ఒక కుటుంబంకి చెందినవారు ఉరివేసుకొని చనిపోయినట్టు మీ పోలీస్ రికార్డులో ఉందేమో చూస్తారా అని వేడుకుంటున్నట్టు అడిగింది సునీత. విక్రమ్కి మతిపోయినట్టయిపోయింది. అతను ఒక పోలీస్ ఆఫీసర్. అతనికి నేరాలు, హత్యలు, కొట్లాటల గురించి తెలియనివి కాదు. అయినా సరే అంజలి గతం అతని హృదయాన్ని కదిలించే విధంగా ఉంది. అతను సునీత చేపట్టుకొని, బాధపడకు సునీత, నేను సాయం చేస్తాను. అసలు నిజమేంటో తెలుసుకుంటాను. బాధపడకు, సరేనా? ఈ కేసు నేను ఒక సవాలుగా తీసుకుంటానుగా. నా సాయశక్తులా ప్రయత్నించి ఆమెకు ఉన్న ప్రమాదం ఏంటో తెలుసుకుంటాను. నువ్వు నాపై నమ్మకం ఉంచు, దిగులు పడకు. అంతేకాకుండా ఈ విషయాన్ని బయట ఎక్కడ మాట్లాడకు, సరేనా? ప్రాబ్లమ్స్ వస్తాయి. నా అనుమానం కరెక్టే అయితే అంజలి ప్రాణాలు తీసేందుకు ఆ వ్యక్తి ఇంకా వెతుకుతూనే ఉంటాడు. అంజలిని ఆశ్రమంలో వదిలి వెళ్ళిన ఆ వ్యక్తి చెప్పి వెళ్ళింది కూడా అదే. పాపని పుష్కరకాలము అంటే 12 ఏళ్ళు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అంటే అర్థం, ఇప్పుడు అంజలి వయసు 17. ఇంకా కొద్ది నెలల్లో ఆమెకు మైనారిటీ తీరుతుంది. తనకి 18 రాబోతుంది. అంటే ఈలోగా అంజలిని గుర్తించి చంపేయాలని చూస్తూ ఉండొచ్చు. నాకు తెలిసి ఏదో ఆస్తి తగాదా అయి ఉండొచ్చు. ఆమె మైనారిటీ తీరడానికి, ఆమెను చంపాలని చూడడానికి ఏదో లింక్ ఉంది అని నేను తెలుసుకుంటాను. సునీత, ఐ ప్రామిస్ అని ఆమె చెప్పిన విషయాల్లో మర్మాన్ని అంచనా వేస్తూ పరిస్థితి ఏమిటి అనేది అర్థం చేసుకునేందుకు ఆలోచిస్తూ ఉన్నాడు. అతని మెదడు మిషన్లో ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ చకచక పరుగులు పెడుతూ అతన్ని అలర్ట్ చేస్తుంది. కానీ బయటికి నార్మల్గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. విక్రమ్ చిన్న నిట్టూర్చి, సునీత, నాకు అంజలిని చూడాలనుంది. ప్లీజ్ తనని పిలువు అని రిక్వెస్ట్ చేసినట్టు అడిగాడు. సునీత నవ్వింది. విక్రమ్ గారు, అంజలి మనమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకుంటున్నామనుకుని దూరంగా ఉంది. ఉండండి, దానికి కాల్ చేస్తాను. మీరు హెల్ప్ చేస్తాను అన్నానని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి అంజలి కాల్ చేసి పిలిచింది. వస్తున్నా అని చెప్పి అంజలి వాళ్ళ ఎదురుగా వస్తుంది. దూరం నుంచి విక్రమ్కి అంజలి రావడం కనిపించింది. ఆమె తెల్లని గాగ్రా వేసుకొని ఎంతో సింపుల్గా, చిన్న చెవిదిద్దులు, వైట్ స్పాట్ చిన్నవి పెట్టుకొని, నుదుటిన చిన్న బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని ఎంతో సింపుల్గా ఉంది. కానీ విక్రమ్ కంటికి ఆమె దేవకన్యలా కనిపించింది. ఆమె పొడివాటి కురులు పట్టుకుచ్చుల్లా కట్టుకొని పాలసంద్రం కదులుతున్నట్టు ఆ కదలికకి ఒడ్డుకు వస్తున్న పాల నురగాలలా, నీలి మేఘాల నడుమ కాంతుల విరజిమ్మి సూర్యుని కాంతి వలె వెలిగిపోయే ఉషాకిరణంలా, వాటినన్నిటినీ కలగలిపిన సున్నితమైన రాజహంసలా, ఎంతో అందమైన యువరాణిలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఫెయిర్టేల్ కథలో రెపెంజెల్ రాకుమారిలా ఎంతో అందంగా, అమాయకంగా ఉందామె. విక్రమ్కి ఆమెను చూడగానే అసంకల్పితంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత సుందర సుకుమారమైన పువ్వు లాంటి చిన్నారిని ఇన్నేళ్లుగా భగవంతుడు అన్ని కష్టాలు ఇస్తున్నాడా? ఘోరం. ఇంత అందమైన బొమ్మను చంపాలని చూశారా? క్రూర మృగాలు లాంటి మగవాళ్ళు ఆమెను కబలించాలని చూస్తూ వెంటాడుతూ ఉన్నారు. అందుకే ఇంక తనకి ఎటువంటి కష్టం రానివ్వకూడదు అని ఫిక్స్ అయ్యాడు విక్రమ్. అతని మనసు అంజలిని చూసిన తొలిసారే బరువయ్యి ఆమెను ఒక చెల్లెల్లాగా గుడిలో ఆ దేవుని సాక్షిగా ప్రమాణం చేసుకుని ఆమెకు ధైర్యం చెప్పి
అభినించిన నిజాలు తెలుసుకొని ఎంత కష్టం అవుతుంది అన్న వెనకడుగు వేయకుండా ఆమె కోసం వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నాడు విక్రమ్. అంజలి వచ్చి వారి మధ్య నిలుచుంది. విక్రమ్ మైమర్చిపోయి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. సునీత అంజలి వైపు చూసి, అంజలి, ఈయనే విక్రమ్ గారు అని చెప్పి విక్రమ్ అంజలి అని పరిచయం చేసింది. అంజలి విక్రమ్ వైపు చూసి ఎంతో ఆనందపడిపోయింది. మొదటిసారిగా ఆమెకు ఒక బంధం ఎదురైందనిపించింది. ఇంతవరకు తనకి అమ్మా నాన్న, అన్న చెల్లి ఇలాంటి రిలేషన్ వరుసలు వినడమే తప్ప ఎప్పుడు తనకంటూ ఎటువంటి బంధం ఎదురవ్వలేదు. మొదటిసారిగా విక్రమ్ అన్నయ్య అని ఒప్పుకుంటూ ఆమెను సొంత చెల్లిలా భావిస్తున్నాడు. అందుకు ఆమెకు చాలా ఆనందంగా ఉంది. అంజలి వెంటనే విక్రమ్ కాళ్ళకు నమస్కరించింది. సునీత, విక్రమ్ ఆశ్చర్యపోయారు. విక్రమ్ మనసు మరింత బరువుగా మారింది. కంగారుగా ఆమెను పైకి లేపి, ఏంటిది అంజలి అని ఇబ్బందిగా అడిగాడు విక్రమ్. సునీత అంజలి భావం అర్థం చేసుకుని మౌనంగా చూస్తుంది. అంజలి ఆనందంగా, నాకివాళ ఒక అన్నయ్య దొరికాడు. ఎంతో మంచి అన్నయ్య. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనిపించింది. జీవితంలో మొదటిసారిగా నాకు ఒక బంధం ఉంది అని, ఒక అన్న ఉన్నాడని అనిపించింది. అందుకే మీ ఆశీర్వాదం తీసుకున్నాను అని కళ్ళనీళ్లు పెట్టుకొని చెప్పింది. విక్రమ్ నిలబడిన పక్కనే ఒక పళ్ళెం ఉంది. అందులో శతగోపం, తీర్థం, కొన్ని అక్షింతలు ఉన్నాయి. విక్రమ్ ఆ అక్షింతలు తీసుకొని అంజలిపై వేస్తూ, ఈ భగవంతుని సన్నిధిలో ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్ను నా సొంత చెల్లెలు అక్షిత ఇప్పుడు లండన్లో ఉంది. ఆమెతో సమానంగా సర్వ హక్కులు నీకిస్తూ నిన్ను నా సొంత చెల్లెల్లా ప్రమాణం చేస్తున్నాను. నేటి నుంచి నువ్వు నా చెల్లెలివి. నీకు ఏ కష్టం రానివ్వను. అంజలి చాలా సంతోషంగా అతని గుండెలపై తలపెట్టుకొని, థ్యాంక్స్ అన్నయ్య అని పరవశంగా అతని చెంపలపై వర్షిస్తున్న కన్నీళ్లను చూసి తుడిచింది. అతను ఆమె చెంపలపై నీటి తెరను తుడిచాడు. ఇద్దరు పక్కనే ఉన్న సునీతను మర్చిపోయి కాసేపు మౌనంగా ఒకరిపై ఒకరు చూసుకుంటూ ఆ తర్వాత ఏవేవో మాట్లాడేస్తున్నారు. అన్నయ్య ఎప్పుడు ఇండియా వచ్చారు? సార్కి ఎలా ఉంది అని ఆయన క్షేమాలు అడిగి తెలుసుకుంటుంది అంజలి. విక్రమ్ చిన్నారి చెల్లెల్ని గారాబంగా చూస్తూ, అంతా బాగున్నారా? ఇంకేం ప్రాబ్లం లేదు. నువ్వేం టెన్షన్ అవ్వకు. ఇంక నువ్వు జాబ్ కూడా చేయనవసరం లేదురా. అభిరామ్ నిన్ను జాబ్లోంచి తీసేయడమేంటి? నువ్వే మానేసే. నేను నిన్ను చూసుకుంటాను. నీకు మంచి కాలేజీలో జాయిన్ చేస్తాను. చక్కగా చదువుకో. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ అన్నయ్య ఉన్నాడు. నువ్వు మాతో మా ఇంట్లో ఉండు అని ప్రేమగా చెప్పాడు. అంజలి నవ్వి, నాకు ఆ మాట అన్నారు, అదే చాలు. కానీ నేను మీ సహాయాన్ని తీసుకోలేను. నాకు మీరా మదర్ చెప్పారు, నీ స్వశక్తితో పోరాడు అని. నేనిప్పుడు అదే చేస్తున్నాను. ప్లీజ్ మీ ప్రేమ పంచితే చాలు. నన్ను మీ చెల్లెలు అన్నారు. నాకు అంతే చాలు. జాబ్ చేయడమే నాకు ఇష్టం. నేనేంటో అభిరామ్ సార్ దగ్గర ప్రూవ్ చేసుకుంటాను. నాకు నమ్మకం ఉంది నా మీద అని విక్రమ్కి సున్నితంగా నచ్చచెప్పింది. విక్రమ్ ఆమె ఆత్మస్థైర్యాన్ని చూసి మురిసిపోయాడు. అది కాదంజలి, నేను చెప్పేది ఏంటి అంటే అని ఆమెను కన్విన్స్ చేయాలని చూశాడు. అంజలి విచారంగా చూస్తూ, ఏంటన్నయ్యా, నన్ను పోటీలో పాల్గొనకున్నా ముందే ఓటమి ఒప్పుకోమంటున్నావా అని ప్రశ్నించింది. విక్రమ్ ఆ మాటకు సైలెంట్ అయిపోయాడు. ఆమె మనసు ఎలాంటిదో అతనికి అర్థమైపోయింది. ఇంత తక్కువ కాలంలో సునీత అంజలిపై ఇంత ఆపేక్ష, అభిమానం ఎలా పెంచుకుందో విక్రమ్కి అర్థమైంది. విక్రమ్ నవ్వుతూ, ఓకే తల్లి, నీకు ఏది సరైందనిపిస్తే అదే చెయ్యి. నీకెప్పుడు ఇక్కడ ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా సరే నాకు చెప్పు, నేను చేస్తాను. నీకు ఈ అన్నయ్య ఉన్నాడు అని మర్చిపోకు, సరేనా అని తలపై చెయ్యి వేసి సుతారంగా తట్టాడు. అంజలి సంతోషంగా అలాగే అని నవ్వింది. వాళ్ళ సంభాషణ ఓపికగా చూస్తూ ఉన్న సునీత విసుక్కుంటూ, హలో, ఇక్కడ నేనొక దాన్ని ఉన్నాను అన్న సంగతి మర్చిపోయారు మీ అన్న చెల్లెలు. కాస్త ప్రపంచాన్ని చూడండి అని కోపంగా చూసింది. విక్రమ్ ఆమె చెంతకొచ్చి చెవిలో ఆమెను మాత్రమే వినిపించేలా, నిన్ను ఎలా మర్చిపోతా డియర్, యువర్ మై హార్ట్, నా స్వీట్ ప్రిన్సెస్వి అని కవ్వించాడు.
సునీత సిగ్గుపడుతూ ఇంక చాలు, మీ డైలాగ్ అని చెప్పి రండి, అందరం కలిసి అర్చన చేయించుకొని వద్దాం అని చెప్పింది. ముగ్గురు దేవుని ముందు నిల్చున్నారు. పురోహితుడు వారి ముగ్గురు పేరు మీద అర్చన చేశారు. కాసేపు కూర్చొని ఇంక మేం వెళ్తాం విక్రమ్ అని చెప్పింది సునీత. విక్రమ్కి దిగాలుగా అనిపించింది. అతనికి సునీతని విడిచిపెట్టాలని లేదు, అంజలిని విడిచిపెట్టాలని లేదు. అందుకే అప్పుడేనా, కాసేపు ఉండొచ్చుగా అని ఆప్యాయంగా అడిగాడు. అంజలి కూడా అతన్ని వదిలి వెళ్ళాలని లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమెకు అమ్మఒడి దొరికినట్టు అనిపిస్తుంది. కానీ వెళ్ళాలి, తప్పదు. సునీతకు కూడా అతని చెంత అలాగే ఉండిపోవాలనుంది. కానీ సమయం అయింది. అందుకే కాస్త ధైర్యం తెచ్చుకొని, లేదు విక్రమ్ గారు, మేం వెళ్ళాలి, కొంచెం వర్క్ ఉంది. నాకు మీతో అన్ని విషయాలు చెప్పినందుకు, మీరు హెల్ప్ చేస్తాను అన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. కొత్త ప్రాజెక్టు కోసం నేను అంజలి ఇంట్లో కూడా వర్క్ చేయాలి. ఒక ఫైల్ స్టడీ చేయాల్సింది. అంజలికి అభిరామ్ సార్ 1 వీక్ టైం ఇచ్చారు. దానికి ప్రాపర్గా నేను ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటున్నా అని విషయం చెప్పింది సునీత. విక్రమ్ అర్థం చేసుకుని వాళ్ళని తన కారులో డ్రాప్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అంజలి తమకి స్కూటీ ఉంది, అందులో వెళ్ళిపోతామని చెప్పినా విక్రమ్ ఒప్పుకోలేదు. నేను మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దించుతాను, స్కూటీ నేను ఇంటికి పంపిస్తాను, ఇంకేం మాట్లాడకుండా పదండి అని చెప్పి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఎన్నో జాగ్రత్తలు చెప్పి అభిరామ్ని కలిసేందుకు అతని ఇంటికి పయనమయ్యాడు. సునీత, అంజలి చాలా సంతోషంగా ఉన్నారు. విక్రమ్ గొప్పతనం, ఆయన సున్నితమైన మనసు ఇప్పుడు వాళ్ళిద్దరికీ తెలిసింది. సంతోషంగా గడిపారిద్దరు. నవ్వుకుంటూ ఆఫీస్ ఫైల్స్ ముందేసుకొని అందులో ఉన్న లాస్ట్ ఇయర్ డేటా అంతా సిస్టంలో ఎక్కించుకుంటూ, కొత్త ప్రాజెక్ట్ బడ్జెట్ టాలీ చేసుకుంటూ, ప్రాఫిట్ క్వాలికేషన్ చేస్తూ, కొత్త కొటేషన్ రెడీ చేసేందుకు ప్రయత్నిస్తుంది అంజలి. ఆమె కోసం సునీత కూడా అన్ని డీటెయిల్స్ సేకరిస్తూ ఆమెకు హెల్ప్ చేస్తూ కూర్చుంది. ఇద్దరూ వర్క్లో మైండ్ పెట్టి టైం కూడా చూసుకోలేదు. అభిరామ్ దగ్గరికి వెళ్తున్నవాడే కానీ అతని మనసు అంజలి చుట్టూ తిరుగుతుంది. పాపం అంజలికి అడుగడుగునా కష్టాలే. ఆమె మీద చెయ్యి వేయాలని, ఆమె బ్రతుకు నాశనం చేయాలని చూసేవాళ్లే. ఆ ప్రసాద్ గడు అంజలితో మిస్బిహేవ్ చేశాడు. వాడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. అంతేకాదు, ఈ మధ్యకాలంలో ఎవడో రాస్కెల్ అంజలిని ఏడిపించాడు. వాడికి తగ్గ బుద్ధి చెప్పాలి. సెల్లో పడేసి ఎముకలు విరగొడతాను. వాడు ఎక్కడో అక్కడ ఉన్నాడో తెలుసుకుంటాను. చెప్తా వాడి సంగతి అని పళ్ళు కొరుక్కుంటూ అభిరామ్ ఇల్లు చేరుకున్నాడు. వెళ్ళి చెప్పు. విక్రమ్ బంగ్లా లోపలికి వెళ్ళాడు. అభి తన రూంలో నిద్రపోతూ కనిపించాడు. విక్రమ్కి అభి పరిస్థితి చూస్తే జాలేసింది. అతను చాలా అలసిపోయి ఉన్నట్టు కనిపించాడు. ఆమె జాడ తెలిసే వరకు అభిరామ్ మనిషి కాలేడు అని బాధపడుతూ వెళ్ళి అతని పక్కన కుర్చీలో కూర్చొని అభిరామ్కి మెలకు వచ్చే వరకు వెయిట్ చేయాలనుకున్నాడు. అతను ఒక 5 నిమిషాలు కూర్చొని ఉన్నాడు. అంతలో అభిరామ్ మొబైల్ మోగింది. అభిరామ్ ఉలిక్కిపడి నిద్ర లేచాడు. అతని మొబైల్ చూసుకొని ప్రసాద్ దగ్గర నుంచి ఆ కాల్ వస్తుంది అని చూసి చిరాగ్గా హలో అన్నాడు. అవతల వ్యక్తి, సార్, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఫోన్ చేశాను అని చెప్పాడు. అభిరామ్ విసుక్కుంటూ ఏంటో చెప్పు అన్నాడు. ప్రసాద్ ఆసక్తిగా, సార్, ఆ అంజలి ఆఫీస్ ఫైల్స్ ఇంటికి తీసుకెళ్లి వర్క్ చేస్తానని, ప్రాజెక్టు కోసం కొటేషన్ ఒక వారంలో రెడీ చేసి చూపిస్తానని గొప్పలు చెప్తూ మన కంపెనీ రూల్స్కి విరుద్ధంగా బిహేవ్ చేస్తుంది సార్. ఆమెను వెంటనే జాబ్లో నుంచి తీసేయండి అని కోపం నిండిన కంఠంతో చెప్పాడు ప్రసాద్. సుబ్రహ్మణ్యం గారు అభికి ముందే చెప్పారు. అంజలికి లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఫైల్ ఇంకా టెండర్కి సంబంధించిన అకౌంట్స్ వివరాలు అందజేస్తున్నానని. అభిరామ్ పర్మిషన్ తీసుకుని మరీ ఇచ్చారు. అందుకే అభిరామ్కి ప్రసాద్ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అతను విసుక్కుంటూ, మిస్టర్ ప్రసాద్, నేనే ఆమెకు ఆ మెటీరియల్ ఇమ్మని చెప్పాను. మీరెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు? ఆమెకు జాబ్ ఇచ్చింది మీరేగా మరి. ఇప్పుడు ఎందుకు ఆమెని ఆపోజిట్గా మాట్లాడుతున్నారు? చూడండి, నాకు చాలా పనుంది. నేను దీని విషయమై మీతో తర్వాత మాట్లాడతా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అభిరామ్కి చాలా అనీజీగా ఉంది. ప్రసాద్ని తిట్టుకుంటూ పక్కకి తిరిగి చూశాడు. అతని కంటికి విక్రమ్ కనిపించాడు.
అభిరామ్ అతన్ని చూసి విక్కీ ఎప్పుడొచ్చావు అని కంగారుగా అడిగాడు. విక్రమ్ నవ్వుతూ హలో బాస్, ఏంటి మేనేజర్కి వార్నింగ్ ఇస్తున్నట్టున్నావు, ఏంటి కథ? అభి అతని ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నథింగ్. రే విక్కీ, ఆమె కోసం ఏమైనా తెలిసిందా? ప్రస్తుతానికి ఏమీ తెలియలేదు. ముందు నువ్వు లేచిరా, డిన్నర్ చేద్దాం అని అడిగాడు విక్రమ్. అభి ముఖం డల్ అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చాడు. ఇద్దరూ డిన్నర్ చేశారు. లాన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అభిరామ్ చెప్తున్నాడు, రే విక్కీ, వెన్నెల ఎక్కడ ఉందో తెలియక నా బుర్ర పనిచేయడం లేదు. నాకు ప్రశాంతత అనేది లేకుండా పోయింది అన్నాడు. విక్రమ్కి అతను వెన్నెల అనడం ఆశ్చర్యంగా అనిపించింది. వెన్నెల ఎవరా? వెన్నెలెవరు అని అడిగాడు. అభిరామ్ నవ్వుతూ నేను మిక్స్ చేసిన అమ్మాయి వెన్నెల అని చెప్పాడు. విక్రమ్ చిన్నగా నవ్వి అలాగా, గుడ్, దొరుకుతుందిలే. బాబు, నీ వెన్నెల ఇవాళ నేను కూడా ఒక వెన్నెల లాంటి అమ్మాయిని చూశాను. పేరు అంజలి. మీ ఆఫీస్లో వర్క్ చేస్తుంది. ఆమెది చాలా పెద్ద సాడ్ స్టోరీ. ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు కానీ ఆమె మాత్రం చాలా మంచిదిరా. ఆ ఒక్కటి మాత్రం చెప్పగలను. ప్లీజ్ ఆమెను జాబ్లో నుంచి తీసేయకు అని రిక్వెస్ట్ చేశాడు. అభి వింతగా విక్రమ్ వైపు చూస్తూ ఏంటి ఈ అమ్మాయి ప్రత్యేకత? ఆఫీస్లో కూడా అమ్మాయిని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, కానీ నువ్వు సపోర్ట్ చేయడం వింతగా ఉంది. విక్రమ్ నవ్వుతూ ఆమె చాలా మంచిదిరా. నాకు ఆమె దేవుడిచ్చిన చెల్లెలు. ఆమె బాధ్యత మొత్తం నాదే అని మాటిచ్చాను. ఏం జాబ్ అక్కర్లేదు, నీకు నేను అన్నీ చూసుకుంటాను అంటే ఆమె తన స్వశక్తితో పోరాడతాను అని చెప్పి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిరా. అభి ఆలోచించి నేను ఆమెకు ఒక 1 వీక్ టైం ఇచ్చాను. ఈలోగా ఎంతో కొంత ప్రోగ్రాం చేసి చూపించినా పర్వాలేదు. ఆమెకు జాబ్ ఉంచుతాను, లేదంటే మాత్రం రిస్క్ తీసుకోలేనురా. విక్రమ్కి అభిరామ్ కంపెనీ పరిస్థితి తెలుసు. వాడు రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో లేడు, అందుకే ఇంకేం అనలేదు. అతను కానీ అంజలి టాలెంట్ మీద కూడా విక్రమ్కి నమ్మకం ఉంది. చూద్దాం అనుకున్నాడు. అభిరామ్ విక్రమ్ ఆలోచనలు బ్రేక్ చేస్తూ రే విక్కీ, ఆ అమ్మాయి ఉన్న వీడియో చూపిస్తాను, ఆ ఆధారంగా ఆమెను వెతకొచ్చేమో చూడు అని మొబైల్ ఆన్ చేసి చూపించాడు. విక్రమ్ అభిరామ్ చేతిలో మొబైల్ అందుకొని చూశాడు. ఆ ఫోన్లో అంజలి బాధగా చెవులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ సారీ చెప్తున్న దృశ్యం కనిపించింది. అంతే, విక్రమ్ గుండె ఆగిపోయినట్టయింది. కళ్ళు పెద్దవి చేసి మరి తాను చూస్తుంది నిజమేనా అన్నట్టు చూశాడు. ఆమె తన చెల్లెలు అంజలినే, సందేహమే లేదు. విక్రమ్కి 1000 వోల్టేజీల కరెంట్ షాక్ కొట్టినట్టయిపోయాడు. అతను ఆమె వీడియో చూస్తూ షాక్ అయిపోయినట్టు ఉండిపోవడం చూసి అభిరామ్ కంగారు కడిగాడు. రే విక్కీ, ఈమె నీకు తెలుసా? చెప్పరా. తెలుసా? ఎక్కడ ఉంటుంది? వెంటనే వెళ్ళి ఆమెను చేరుకుంటాను అని ఎంతో రిక్వెస్ట్ చేశాడు. విక్రమ్ తెలుసు అని చెప్పాలనుకున్నాడు. అంతలో అతనికి సునీత మాటలు గుర్తొచ్చాయి. అంజలిని ఏడిపించిన వాడు కనపడితే ఊరుకునేది లేదని, అంజలి అతని నీడ కూడా భరించలేదని గుర్తు చేసుకున్నాడు. ఓనో, వీడికి నిజం తెలిస్తే క్షణం కూడా ఆగడు. వెంటనే వెళ్ళి అంజలిని కలిసి పిచ్చ చివాట్లు తింటాడు. అంజలి వెంటనే ఆఫీస్ విడిచిపెట్టి నన్ను కూడా అన్నగా కాదని చెప్పి వెళ్ళిపోతుంది. నో, వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ముందు నేను అంజలితో మాట్లాడాలి, ఆ తర్వాత వీడికి అంజలి కోసం చెప్పాలని నిర్ణయించుకొని తడబడుతూ అభిరామ్కి తెలీదు అని అబద్ధం చెప్పాడు విక్రమ్. అభి మొహం వాడిపోయింది. నువ్వు వీడియో వైపు అంత షాకింగ్గా చూస్తుంటే ఆమె నీకు తెలుసని అనుకున్నాను చా అని దిగాలుగా కూర్చున్నాడు. విక్రమ్కి అభి మాటలేవీ వినిపించడం లేదు. అంజలి తన మావయ్యని కాపాడింది అభి. అభి దగ్గర ఉన్న గొలుసు ఆమెదే అంటే సునీత చెప్పినట్టు ఈ మధ్యకాలంలో ఎవడో అంజలిని ఏడిపించాడు అన్నది అది అభిరామ్. అంజలి చిన్నతనంలో ఆమె మెడలో వేసిన గొలుసు ఇప్పుడు అభి మెడలో పడింది. ఇది ఖచ్చితంగా దైవ నిర్ణయమే అని నిర్ధారణ చేసుకొని గట్టిగా ఊపిరి తీసుకొని రే అభి, దిగులు పడకు, నీ వెన్నెల నీకు ఖచ్చితంగా దొరుకుతుంది, నేను కనుక్కుంటాను సరేనా అని అతని మొబైల్లో వీడియో అతని మొబైల్లో సేవ్ చేసుకున్నాడు. అభిరామ్కి అనుమానం రాకుండా వీడియో ఆధారంగా ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుంటానని చెప్పి బయటకు వచ్చేశాడు.
అభిరామ్ ఆమె కోసం ఆలోచిస్తూ అలా లాన్లో చైర్పై తెల్లవార్లు ఉండిపోయాడు. విక్రమ్కి అంజలి తాము వెతుకుతున్న అమ్మాయి అని తెలియగానే షాక్గా అనిపించినా ఆమె తన బావ అభిరామ్ ఎంతగానో ఆరాధిస్తున్న అమ్మాయి కావడం, ఆమె అభి తండ్రికి ప్రాణదానం చేయడం విక్రమ్కి చాలా ఆనందంగా అనిపించింది. ఎలాగోలా ముందు అతను అంజలిని మీట్ అయ్యి అభిరామ్ ఆమె కోసం పడుతున్న బాధ తెలియచేసి అంజలిని కన్విన్స్ చేయాలి. అప్పుడు అభికి అంజలి కోసం చెప్పాలని నిర్ణయించుకొని నిద్రపోయాడు. అతను ఒక విషయం మర్చిపోయాడు. మరుసటి రోజు అంజలి ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ అభిరామ్ ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడే ప్రమాదం ఉంది అని ఊహించలేకపోయాడు. మరుసటి రోజు సునీత, అంజలి ఎంతో హడావిడిగా ఆఫీస్కి 1 గంట ముందే చేరుకున్నారు. అంజలి అక్కడ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని వివరాలు చెక్ చేసుకుంటూ ఆమె సిస్టంలో అందుకోసం ఒక ఫైల్ సెట్ చేసుకొని డేటా సేవ్ చేసి పెట్టుకొని వర్క్లో మునిగిపోయి తన తెలివిని ప్రదర్శిస్తూ ప్రాజెక్టుకి టెండర్ వేసేందుకు కొటేషన్ సిద్ధం చేసుకుంటుంది. అభిరామ్ ఆఫీస్కి చేరుకున్నాడు. అతడు అక్కడ వారికి ముందే చెప్పాడు. ఎవరు చేస్తున్న పని వదిలేసి తనకి గుడ్ మార్నింగ్లు అవి చెప్పనవసరం లేదని, కూర్చున్న దగ్గర నుంచే చెప్పండి చాలని సీరియస్గా ఆర్డర్ వేశాడు. అందుకే అంతా వర్క్ చేసుకుంటూనే ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పారు. అభిరామ్ గుడ్ మార్నింగ్ చెప్తూ ఎవరి వైపు చూడకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అంజలి కూడా వర్క్లో మునిగిపోయి అతన్ని గమనించకుండా లేదు. కానీ వారిద్దరూ ఒకరికొకరు దగ్గరగా వస్తున్న సమయంలో వాళ్ళ గుండె వేగంగా కొట్టుకోవడం హెచ్చింది. ఏదో అలజడి స్థిమితంగా ఉండనివ్వకుండా కంగారు పెట్టింది. అంజలి నుదుట చెమటలు పడుతున్నాయి. అభిరామ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతను క్యాబిన్లో అతని చైర్లో కూర్చొని అతని చేతుల వైపు చూసుకున్నాడు. అరచేతులు చెమటలు పడుతూ తడిసిపోతున్నాయి. అతనిలో క్రితం రోజు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఈరోజు ఇంకాస్త ఎక్కువగా ఉంది. అతనిలో కల్లోలం. అభి విసుక్కుంటూ ఏమైంది నాకు? ఎందుకు నా గుండె ఇంత వేగంగా కొట్టుకుంటుంది అర్థం కావడం లేదని అక్కడ ఉన్న ఫైల్ చెక్ చేసుకుంటూ పనిలో పడితే నార్మల్ అవుతాడేమో అనుకుంటూ ఒకే పేజ్ తిప్పుతూ కొన్ని పర్చేస్ వివరాలు తెలుసుకున్నాడు. అతనికి అంజలి ఫైల్ కంటపడింది. అతనికి ఆమె గుర్తు రాగానే విక్రమ్ మాటలు గుర్తొచ్చాయి. ఆమె చాలా మంచిదని చెప్పాడు, ఇంట్రెస్టింగ్ అని కళ్ళెగరేస్తూ ఆమె ఫైల్ ఓపెన్ చేశాడు. పక్క పేజీలో అంజలి ఫోటో కనిపించింది. అంతే. అభిరామ్ పిడుగు పట్టట్టు బిగుసుకుపోయి ఉండిపోయాడు. తాను చూస్తుంది నిజమా లేక భ్రమ అని 1కి 10 సార్లు ఆ ఫోటో చూశాడు. సందేహమే లేదు, ఆమె తాను వెతుకుతున్న వెన్నెలే. అతను ఒక్కసారిగా సంతోషంతో గెంతేశాడు. అంటే అంజలి డాడ్ని కాపాడింది. నేనెంతో బాధపడుతూ వెతుకుతున్న వెన్నెల ఈ అంజలి ఒక్కటే అన్నమాట. ఓ గాడ్, ఎంత ఆశ్చర్యం అని పొంగిపోతూ అతని క్యాబిన్ గ్లాస్ డోర్లోంచి అంజలి కూర్చున్న వైపు చూశాడు. అక్కడ అంజలి ఎంతో ఇంట్రెస్టింగ్గా వర్క్ చేసుకుంటూ అతనికి దర్శనమిచ్చింది. అభిరామ్ సంతోషం మాటల్లో చెప్పలేక పరుగులు పెడుతూ ఆమె చెంతకు వెళ్ళాలి, ఆమె కోసం ఎంతగా తప్పిస్తున్నాడో చెప్పాలని అడుగు ముందుకు వేశాడు. అంతే, అంతలోనే ఆగిపోయాడు. ఆమె తనని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? నా మీద తనకి చాలా కోపం ఉండుంటుంది. ఇది ఆఫీస్, ఇక్కడ ఆమెతో మాటలు పడితే వర్కర్స్ ఏమనుకుంటారు అని మళ్ళీ అతనే సర్ది చెప్పుకుంటూ, ఏమనుకున్నా పర్లేదు, తను నన్ను కొట్టినా పర్లేదు, నేను ఆమెను కలవాలి, చాలా మాటలు చెప్పాలని ముందుకు వెళ్ళాలి అనుకున్నాడు. అంతలో అతనికి డాడ్ గుర్తొచ్చారు. ఆఫీస్ స్టాఫ్ ముందు గౌరవం పోగొట్టుకుంటే విలువ లేకుండా కంపెనీ పరువు పోతుంది, బాధపడతారు, నో అని భయపడి వెనకడుగు వేశాడు. అందరూ వెళ్ళాక ఒంటరిగా ఆమెను ఫాలో చేసి ఎక్కడ ఉంటుందో తెలుసుకొని వెళ్ళి కలుస్తాను, నా ఆవేదన చెప్పుకొని సారీ చెప్తాను, అంతేకాని ఇప్పుడు మాత్రం ఆమెను ఎదురుపడను అని భయపడి క్యాబిన్ లోపలే ఉండిపోయాడు. అతను దూరం నుంచి ఆమెను చూసుకుంటూ చెమ్మగిళ్ళిన కళ్ళు తుడుచుకుంటూ, హే వెన్నెల, నువ్వు నా చెంతనే ఉంటే నేనెక్కడెక్కడో వెతుక్కుంటున్నా ఈడియట్లా అని తిట్టుకుంటూ
ఆమెను చూసుకొని మురుసుకుపోతూ ఉండిపోయాడు. కాసేపటికి అంజలి కొన్ని పేపర్స్ తీసుకొని అభిరామ్ క్యాబిన్కి రావడం చూశాడు. అంతే, అతని గుండె ఆగినట్టయింది. ఓ నో, తనిప్పుడు నా దగ్గరికే వస్తుంది, నో ఆపాలి అని భయంగా సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి తాను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నానని, ఎవరూ లోపలికి రాకూడదని గట్టిగా ఆర్డర్ వేశాడు. సుబ్రహ్మణ్యం గారు అతని మాటల్లో సీరియస్నెస్ గమనించి అలాగే సార్ అని చెప్పి అంజలి వైపు చూశాడు. ఆమె అభిరామ్ క్యాబిన్కి వెళ్ళడం చూసి కంగారుగా వెళ్ళి ఆమెను ఆపు చేశాడు. అభిరామ్ ఆ దృశ్యం చూసి హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాడు. సుబ్రహ్మణ్యం గారు అంజలికి చెప్పారు, సార్ చాలా బిజీగా ఉన్నారు, ఎవరిని లోపలికి రావద్దు అన్నారు అని చెప్పి ఆపు చేశాడు. ఆమె సరే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. అభిరామ్ ఆమె వెళ్ళిపోవడం చూసి రిలాక్స్ అయ్యి ఆమెను దొంగతనంగా చూస్తూ ఇన్ని రోజులుగా అనుభవించిన నరకాన్ని మర్చిపోయి చేజారిపోయిన నవవసంతం తిరిగి తన చెంతకు చేరింది అన్నంత ఆనందపడిపోతూ అలా ఒక మూల నీలమైపోయి ఆ రోజంతా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అతని యువరాణి అతని కళ్ళ ముందుకైతే వచ్చేసింది. మరి ఆమె ఎదుటికి వెళ్ళి పొరపాటుకి పశ్చాత్తాపం పడుతున్నాను అని వేడుకుంటాడో లేక తొందరపడకుండా నడుచుకొని ఆమెను అతని ఆదర్వ్యంలోనే ఉంచుకుంటాడో చూడాల్సిందే. అభిరామ్ ప్రాణానికి ప్రాణమైన అంజలిని అతను శత్రువుల బారి నుంచి ఏ విధంగా కాపాడుకుంటాడో. అభిరామ్ ఇప్పుడు బుక్ అయ్యాడు అంజలి చేతిలో. ఇక ఎన్ని మాయలు చేయాలో, ఇంకెన్ని మలుపులు తిప్పాలో వేచి చూడాల్సింది. మరి నెక్స్ట్ పార్ట్ వరకు తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేద్దాం. అలాగే ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, వీడియోకి ఎవరైతే లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ.